హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మాకైతే వర్షాలు పడుతున్నాయండి. మరి మీకైతే వర్షాలు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. అయితే అండి, నాకు వర్షాల వల్ల కూడా నేను వీడియో పెట్టడం నాకు కుదరట్లేదు. ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి, నేనే వీడియో తీస్తున్నానండి. మరి మా వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఇది మామిడంటండి, పొనాస్ అంటూ. నేను ఇంతకుముందు మీ వీడియోలో చూపించాను కదండి. ఇది చిన్న 20 లీటర్ల వాటర్ టిన్లో ఉన్నది. ఇది నేను ఈ డ్రమ్ములోకి మారుస్తానండి. ఈ డ్రమ్ములో నేను ఎండాకులు చెత్త ఇదంతా వేసి నింపాను కదండి, తక్కువ మట్టితోను. అది వీడియో కూడా చేశాను మీకు. ఇప్పుడు ఇది తీసి నేను ఇందులో పెడతానండి. అంటే చినుకులు పడుతున్నాయి కదా, తొందరగా నాటుకుంటుంది అనేసి. ఇది చిన్నగా ఉంది కదండి, మరి ఇంకా వేర్లు అది సరిపోదు, అందుకని ఇందులోకి మారుస్తాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి, చూసేయండి. ఇదిగోనండి, ఇదేనండి నేను ఇందులో డ్రమ్లో వేయాలనుకున్న మామిడంటూ. ఇదైతే నేను ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నానండి. తీసుకుని నేల మీద వేసినా కూడా నాకు సరిగా రాలేదనేసి నేను దీంట్లో వేసాను. అది మీకు ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు దీన్ని బయటికి తీయాలండి మనం. మరి ఎలా వస్తుందో ఏంటో తెలియదు, తీద్దామండి. ఇది చుట్టూరు దీన్ని ఇలా అంటే లూజ్ అవుతుంది కదా మట్టి అనేసి నేను ఇలా అంటున్నానండి. అంటే వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీయాలండి దీన్ని, అందుకే కొద్దిగా టైం పడుతుంది. ఇది ఎలాగంటే మట్టి వదులుతుంది కదా. తీస్తానండి దీన్ని. ఇప్పుడు దీన్ని తీసేసి నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇదిగోనండి, ఇదైతే ఇలా బయటకు తీస్తానండి. ఇవైతే అప్పుడు కర్రలు అండి, అంటే మనం కొన్నప్పుడుతో వస్తాయి కదా ఆ కర్రలు. ఇది ఇలా కొద్దిగా మట్టి ఇలా తీసుకుని మరీ లోపలికి పెట్టట్లేదండి, ఎందుకంటే మనం పైన మట్టి వేస్తాం కదా, మట్టి కానీ ఎరువులు కానీ ఏదైనా కప్పెట్టుకుంటాం కదా. నేను అందుకే ఇటు సైడ్కి ఇలా కప్పెట్టానండి. చూసారు కదా. ఇప్పుడు ఇలాగ కప్పెట్టేటప్పుడు చాలామంది ఎఫ్ఎం సాల్ట్ అని ఏదో వేస్తున్నారండి, ఎరువులు అవన్నీ పౌడర్లో. అయితే నేను అవి ఏమీ వేయట్లేదు, నా దగ్గర ఏమీ లేవు కాబట్టి నేను ఇలాగ నాటుకుంటున్నాను. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, నాటేసుకుంటుందండి ఇది. ఇది మంచిగా కాయాలని కోరుకుంటున్నాను. పొనాస మామిడి అండి ఇది. మాకు బంగినపల్లి మామిడి చెట్లు అయితే ఉన్నాయి కానండి, ఇది అయితే లేదు, అందుకే తీసుకున్నాను నేను అప్పుడు. మరి ఇది ఎలా ఉంటుందో బతుకుతుందో చూద్దామండి. ఇంకొండ ఇలా నాటేశాను. అయితే పాత కుండీలో మట్టి ఉన్నది కదా, అంటే తీసిన మట్టి, ఆ మట్టి కూడా ఇందులో వేసేస్తానండి. ఎందుకండి ఇది కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఇది ఇలా సర్దుతున్నానండి. ఎందుకంటే ఇలా అయితే నాటానండి. కొద్దిగా వాటర్ పోస్తాను, అంటే ఇది కొద్దిగా జిగురు మట్టితో వేసానండి అప్పుడు, అందుకని జిగురుగా ఉన్నది. ఇది వాటర్ వేస్తానండి కొద్దిగాను, తక్కువ వేస్తున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా, చెమ్మగా ఉన్నది. చూసారు కదండి. మరి ఇది నేనైతే ఇలా నాటుకున్నానండి. మరి ఇంకా దీనిపైన ఎరువులు కానీ మనం ఎండుటాకులతో చేసిన మట్టి కానీ వేసుకోవచ్చు కదా, నేను ఒక సైడ్కి అయితే వేసానండి. ఓకేనండి, చూసారు కదండి. ఇది అయితే ఇలా నాటానండి. ఈ డ్రమ్ములు అయితే నేను జామంట ఇచ్చుకుని వేద్దాం అనుకుంటున్నానండి. అందులో జామంట వేస్తాను. ఇప్పుడండి కొద్దిగా బంతినారు తీసుకున్నానండి, ఆ బంతినారు నాటుకుందామండి. ఇవ్వండి బంతినారండి. ఈ బంతినారు అయితే నాటుకుందామండి ఇందులోను. ఇవి ఆయిల్ క్యాన్స్ అండి. ఈ ఆయిల్ క్యాన్స్ నేను ఇలా కోసుకుని ఇందులో అయితే పెట్టుకుంటున్నాను.
రెండేసి మొక్కలు అయితే పెట్టానండి, పెద్దగా ఉంది కదా. దీంట్లో ఒకటే పెట్టుకుందామండి. ఇది ఒకటే పెట్టానండి, ఇందులోనే చిన్నగా ఉన్నది కదా. ఇవి చినుకులు పడుతున్నాయి కదండి, ఇప్పుడు తొందరగా నాటుకుంటాయి. ఇప్పుడు కూడా వర్షం పడుతుందండి మాకు. ఇది కూడా ఆయిల్ కదండి, ఇది ఇలా కట్ చేసాం. ఇలా మనకు డబ్బాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో అందులో కూడా పెట్టుకోవచ్చండి మొక్కలు. నాకు ప్రస్తుతానికి కుండీలు లేవనేసి నేను ఇందులో పెట్టుకున్నానండి. ఇవి ఇలా నాటానండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసేస్తాను. నాటేసానండి. అయితే ఇవి ఉన్నాయండి, ఇంకా ఇవైతే నాకు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ పెట్టేస్తానండి. మీకు ఇంకా నాటడం అయితే వీడియోలో చూపించను నేను. చూసారు కదండి మా ఈరోజు వీడియో అండి. నేను మామిడి అంటే అయితే ఇలా నాటుకున్నాను, కొద్దిగా బంతినారు ఉంటే నాటానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనండి, ఉంటానండి. మరి కామెంట్లు ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.